తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఇంటింటి ప్రచార రథాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు శాతాన్ని పెంచడం, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రచార రథం మండల వ్యాప్తంగా తిరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. డిగ్రీలు పూర్తి చేసిన అత్యుత్తమ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో ఉన్నారని, తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల ఫీజుల కోసం అప్పుల పాలు కావద్దని, తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన పౌష్టికాహారం, ఉచిత యూనిఫాం, బూట్లు, పుస్తకాలు సకాలంలో అందిస్తున్నామని, పిల్లల గుడ్లు పక్కదారి పట్టించిన వారిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ, ఎంఈఓ 1 వెంకటేశ్వర్లు, ఎంఈఓ 2 జగదీష్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, సునీల్ రెడ్డి, పెంచల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పొట్టేళ్ల శ్రీనివాసులు, మచ్చల అశోక్, మావుడూరు రమేష్, సర్వేపల్లి రత్నయ్య, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఇక్కడ వచ్చేటువంటి తల్లిదండ్రులు, పత్రికా మీడియా సోదరులు, అదేవిధంగా పిల్లలు అందరూ కూడా పిల్లల ఆశలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన విశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు చారిత్రాత్మకంగా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వారికి మంచి ఆహారం పెట్టాలి అనే దాన్ని కూడా ఆయనే పరీక్షించి అన్ని రకాలుగా వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ, డ్రెస్ విషయంలో కానీ, షూ విషయంలో కానీ అన్ని కూడా క్వాలిటీగా ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయాల, తల్లిదండ్రులు కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే మీ కుటుంబంలో ఆ బిడ్డ చదువుకుంటే ఆ బిడ్డ ప్రయోజకురాలై ఉద్యోగం చేసుకుంటూ మంచి శాలరీలు కూడా రాబోతా ఉన్నాయి. గతంలో బయట పోయేవాళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ బయట కంపెనీలే మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డలందరినీ కూడా మనం లోకేష్ బాబు సూచనల మేరకు అందరూ కూడా బాగా చదువుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ప్రణాళిక ప్రక్షాళన చేయాలని అన్న అర్హతలు శ్రమిస్తున్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి ఆయన ఏకైక లక్ష్యం కేవలం మాటలతోనే కాకుండా చేతులతో చూపిస్తూ ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడానికి ఆయన కంగన కట్టుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే కేవలం పేదవారికి మాత్రమే అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాము. నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు మరియు నాణ్యం కలిగిన ఉపాధ్యాయులతో మరి ప్రైవేటు స్కూల్లో చెప్పేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఉంటారు. ఈరోజు మన ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి వాళ్ళు టెస్ట్ పాస్ అయితేనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా గమనించాలా, ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో మంచి బుద్ధినివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు సంపాదించే డబ్బులో కూడా ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉండేవాళ్ళు అప్పులు వేసి మరి ఆ బిడ్డల కోసం అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టుకోలేకుండా అవసరం పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా విముక్తి కలగాలంటే మీ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి క్వాలిటీ టీచర్స్ ఉంటారు, మంచి విద్యనిస్తారు. అదేవిధంగా పై చదువులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల చిన్న చూపు చూడొద్దు. ఆ రోజులు పోయినాయి. ఈ రోజు ప్రైవేటు పాఠశాల కన్నా కూడా ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డిగ్రీలు పాస్ అయ్యి టెస్ట్ పాస్ అయిన తర్వాత వాళ్లే ఉంటారు ఇక్కడ. కాబట్టి వాళ్ళు పిల్లలకి ఏ విధంగా కోచింగ్ ఇవ్వాలన్నది మన వాళ్ళకి తెలుసు.
అదే ప్రైవేట్ లో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు శాలరీలు 10,000 8,000 ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా గమనించి మీ బిడ్డలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మీకు ఎక్కడైనా లోటుపాట్లు ఏమైనా తెలిస్తే మా దృష్టిలో పెట్టండి. మేము కూడా చూస్తూ ఉంటాను. వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. గతంలో చూశారు మీరు, గా ఒక స్కూల్కి వెళ్తే 420 గుడ్లు రాసింది, 67 గుడ్లే ఉన్నాయి. అప్పుడే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయించాం. ఎందుకంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు సన్న బియ్యం గాని గుడ్లు గాని అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తా ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు ఎవరు చేయలే. కాబట్టి మీ బిడ్డల్ని మీకన్నా కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా చూసుకుంటుంది. లోకేష్ బాబు దీని గురించి రివ్యూలు పెట్టి మీ అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా చెప్తా ఉంటారు. కాబట్టి మీ బిడ్డలు సేఫ్టీగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి గ్రామానికి వస్తుంది. ప్రతి గ్రామంలో కూడా మీకు మరి డిఈఓ తరఫున కానీ వీళ్ళ గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు మీతో కూడా మీటింగ్లు పెట్టి మీకు కూడా చెప్తారని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా అప్పుడు పాలవద్దు. దయచేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, మీ పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ కూడా బ్రహ్మాండంగా చెప్తున్నారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. కాబట్టి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఏదైనా కొరతలుంటే నా దృష్టిలో కూడా పెట్టండి. నేను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మంత్రులకు చెప్పి అవన్నీ కూడా చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.